హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు శంషాబాద్లో ఉన్న చాలా ఫేమస్ అయిన ఒక టెంపుల్కి అయితే వచ్చానండి. ఈ టెంపుల్ అయితే షిరిడి సాయిబాబా టెంపుల్. చాలా ప్రత్యేకత ఉందండి ఈ టెంపుల్కి. అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి నేను సండే వెళ్ళాను కదా, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్కి అయితే చాలా మంచి చరిత్ర ఉందట. అయితే ఎప్పుడు వెళ్దామని చాలాసార్లు పిలుస్తుండాలి, కానీ టైం కుదరక వెళ్ళలేదు. ఫైనలీ వెళ్తే ఇంకొక శ్రీశైలంలోకి వెళ్ళినంత హ్యాపీనెస్ అయితే అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను, టెంపుల్ అంత పెద్దగా ఉంది. శ్రీశైలంలో మనం ఎలాగా శిఖరానికి వెళ్తే నంది కొమ్ముల నుంచి అన్నీ చూస్తాము, అలాగే ఇక్కడ అంత పెద్ద నంది కూడా ఉందండి. లోపలికి వెళ్ళే కొద్దీ మీరే చూస్తారు. ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ కాలు కడుక్కొని అయితే లోపలికి వచ్చాం. చూడండి, ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి ఒక నందిలాగా అనిపిస్తుంది, కానీ ఫ్రంట్ సైడ్ చూస్తే ఏనుగండి. చాలా అందంగా ఉంది. అయితే ప్రతి దానికి కూడా ఇలా లోపటి నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ ఏనుగు కొమ్ముల్లోంచి చూడండి లోపలికి వెళ్తే అక్కడ ఒక చిన్ని వినాయకుడు అయితే విగ్రహం ఉందండి. ఫస్ట్ దాన్ని దర్శించుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా పెద్ద టెంపుల్ అండి. చూడండి, ఎదురుగా ఉండేది షిరిడి సాయిబాబా. అయితే ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే శివలింగాలండి. ఈ శివలింగం చూసారు, ఇక్కడ 101 శివలింగం అయితే ఉన్నాయట, చిన్న చిన్నవి. ఫస్ట్ ఇలా నంది ఉంది, నంది ఎదురుగా అయితే ఇలాగా శివుడి ఇదైతే ఉందండి విగ్రహము. తర్వాత లింగం దగ్గర 101 శివలింగాలు అయితే ఉన్నాయండి. ఇవి చూసాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. అలాగే గుడి చుట్టూరా కూడా మొత్తం 1001 శివలింగాలు అయితే ఉన్నాయండి. అది ఈ గుడి ప్రత్యేకత. ముందుకు వెళ్ళే కొద్దీ మీకే చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ సైడ్లో అయితే ఒక్కొక్క విగ్రహం ఉంది. పంచముఖ గణపతి, అయ్యప్ప స్వామి, ఇలా శ్రీధర్మ సాయిబాబా. చూడండి, ఒక్కొక్క విగ్రహం ఇలా గుడి చుట్టూరా కూడా ఉన్నాయండి. దీని వెనకాతల మీకు శివలింగాలు కనిపిస్తున్నాయా? అలాగే చిన్న చిన్న శివలింగాలండి. గుడి లోపల మొత్తం ప్రాంగణం అంతా ఉన్నాయి. చూడండి, ఇలాగ 1001 శివలింగాలు అయితే గుడి చుట్టూరా ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే ఒక పెద్ద లింగం, దాని మీద 100 శివలింగాలు అయితే చిన్న చిన్న మూర్తులు ఉన్నాయండి. ఫైనలీ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత ఫేమస్గా ఉంది టెంపుల్ అయితే. చాలా బాగుంది. అయితే షిరిడి సాయిబాబా మెయిన్ అటండి. ఇక్కడ సాయిబాబా మందిరం అయితే చాలా బాగుందండి. ఈ షిరిడి సాయిబాబా దగ్గర గుండం కూడా ఉందండి ఒక సైడు. దానిలోన మనం ఏమైనా పిడకలు కర్రలు కానీ వేసి ఏదైనా మొక్కుకుంటే డెఫినెట్లీ జరుగుతుందంట. కానీ దాని లోపలికైతే ఇలా కెమెరా అలౌ అయితే చేయలేదండి. చూడండి, గుడి చుట్టూరు అయితే ఎంత మంచి శివలింగాలు అయితే ఉన్నాయో. ఈ శివలింగాల కింద చిన్న వినాయకుడు బొమ్మలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మీకు కంప్లీట్గా కనిపిస్తుంది కదండి. ఎంత చిన్న చిన్న శివలింగాలు, కాలి మీద ఇది మాత్రమే కనిపిస్తుంది అనమాట. అయితే గుడి చుట్టూ కూడా సాయిబాబా పెద్ద పెద్ద ఫొటోసు, ఆ మధ్యలో సాయిబాబా మూర్తి, దాని చుట్టూరా చిన్న చిన్న లింగాలు అయితే మొత్తం ఉన్నాయి గుడి చుట్టూరా అండి. మొత్తం 1001 లింగాలట. ఇది సాయిబాబా మూర్తి. చూడండి, ఇక్కడ పల్లవ సేవ అవుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి పాదుకోలండి. వీటిని అయితే తప్పగా మనం దర్శనం చేసుకోవాలి. దండం పెట్టుకున్నాం మేము కూడా టచ్ చేసి. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ టెంపుల్ అవుట్ సైడ్ అయితే అసలు వ్యూ అయితే అదిరిపోయిందండి. అక్కడ ఒక పెద్ద నంది అయితే ఉంది. ఆ నంది దాదాపుగా 50 అడుగుల వెడల్పు అయితే ఉందండి. అంత పెద్ద నంది నేను ఎప్పుడూ చూడలేదు. ఆ నంది లోపల కూడా మళ్ళీ మనం స్వరంగం లాగా ఉంటుంది, అక్కడ సాయిబాబా ఉంటాడనమాట. అక్కడ మనం దర్శనం అయితే చేసుకుంటాము. మీకు అదైతే పైకి వెళ్ళి నాకు చూపిస్తాను. ఇది ఫైనలీ లోపల గర్భగుడిలో ఉన్న సాయిబాబా మందిరం అండి. ఇక్కడ అందరూ మొక్కుకుంటున్నారు లోపలికి వచ్చి. ఇదిగోండి, నేనైతే నంది గురించి చెప్పాను కదా, ఇది పర్ణశాలలోకి ఇలా వెళ్ళే కొద్దీ ఇక సైడ్కి అయితే ఇలాగ మొత్తం సాయిబాబా విగ్రహాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే కూర్చున్నారు వినాయకుడు పక్కన. ఇది ఎంట్రన్స్ ఇంకా పైకి వెళ్ళడానికి. చూడండి, వీళ్ళైతే ఈ వినాయకుడు పక్కన చక్కగా కూర్చున్నారు. ఇది సాయిబాబా అండి స్టాచ్యూ. మా చిన్నయ్య నేను కలిసి అయితే ఇక్కడ ఒక ఫోటో దిగామన్నమాట. ఇలా పైకి అయితే ఇలా వెళ్ళాలండి, మెట్లు ఉంటాయి. నంది దగ్గరికి చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా పెద్ద నంది. నేను ఇంత పెద్ద నంది అయితే ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అది పైకి ఎక్కే కొద్దీ మనం శ్రీశైల శిఖరానికి ఎక్కినట్టయితే అనిపిస్తుంది అంటే అంత హైట్లో ఉంటుంది నంది. నెక్స్ట్ వ్యూ కూడా చుట్టుపక్కల మీకు అలానే ఉంటుంది. దీని ఎదురుగా పెద్ద లింగం అండి. అసలు ఎంత పెద్ద లింగం అంటే నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. ఇక్కడికి వచ్చి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. ఇలాంటిది ఒకటి ఉంది అనేసి మనకు తెలియదు కదా, కానీ ఇది ఎలాగంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. ఇక్కడ అన్నదానాలు సండే అవుతాయి అటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. శంషాబాద్ నుంచి లోపలికి వెళ్తే ఇది ఉంటుందండి. చూడండి, ఈ స్వరంగం నుంచి అయితే ఇప్పుడు మనం లోపలికి ఇలా వచ్చాం కదా,
ఇక్కడైతే సాయిబాబా మూర్తి ఉంది. ఇక్కడ క్యాండిల్స్ కొనుక్కొని వెలిగించాలండి. వెలిగించి మనసులో కోరుకుంటే డెఫినెట్లీ నెరవేరుతుందంట. అక్కడ నేను 2 క్యాండిల్స్ అయితే వెలిగించాను. వెలిగించి దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చామండి. బయటకు రాగానే పైన వ్యూ చూడండి మొత్తము. అసలు ఎంత లోతుగా ఉందంటే కొంచెం భయం వేస్తుంది, అంత హైటు ఇది చూసారా నంది ఎంత పొడుగంటే చాలా పెద్ద నంది అండి. దీని ఎదురుగానే ఒక పెద్ద శివలింగం కూడా ఉందన్నమాట. ఫైనలీ మేమైతే అన్ని దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎక్కడికో వచ్చినట్టుగా అనిపించింది. శ్రీశైలం వెళ్ళినంత హ్యాపీనెస్ అయితే అనిపించింది నంది లింగం చూసినాక. ఫైనలీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.